నందమూరి బాలకృష్ణ గారి వాయిస్ని ఇమిటేట్ చేస్తున్నాను. అఖండ అనే సినిమా నుంచి బాలయ్య బాబు గారు చెప్పిన డైలాగు ఆ సినిమాలో ఎలా ఉందో నా గొంతు ద్వారా ఆయన వాయిస్ని మీకు అనుకరించబోతున్నాను. ఒక్కసారి విందాం. రేయ్, అంచనా వేయడానికి నువ్వేమన్నా పిల్లవరంటే అమ్మ బట్టిసీమ తోమ పిల్ల కాలవా. ఒక మాట మీరంటే ఇది శబ్దం, అదే మాట నేనంటే శాసనం, దైవ శాసనం. ఒక్కసారి డిసైడ్ అయ్యి బరిలో దూకితే బ్రేకులు లేని బుల్డోజర్నే తొక్కిబారు తప్పుతా, లెఫ్టా రైటా టాపా బాటమా ఇటు నుంచి రేకుతో కోకినా కొడక ఇంచి బాడీ మిగలదు. ఇలా డైలాగ్ చెప్పంగానే ఎవరో మీరు అందరు చప్పట్లు కొట్టారు. ఆయనకు హుషారు వచ్చి మైక్ తీసుకొని మళ్ళీ మాట్లాడుతున్నారు. అయితే మనం మామూలుగా మాట్లాడేటప్పుడు కొద్దిగా చిన్న తడబాటు అనేది బాలయ్య బాబు గారిలో చూస్తూ ఉంటాం. వచ్చారు ఆయన, ఈ సందర్భంగా మాట్లాడుతున్నారు మైక్ తీసుకొని ఇలాగా. చాలా సంతోషం. మరి ఈరోజు ఒక చక్కటి కార్యక్రమం, జైషాం యశాం మస్తాని, ఒక పాత మరి ఎన్నో చక్కటి పాటలు, మరి ఆనాడు మహమ్మద్ రఫీ గారి దగ్గర నుంచి మరి అలాగే కిషోర్ కుమార్ గారు, అలాగే అదేంటో మధ్యలో మనకు తెలియదు. నాన్నగారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, కళాకారులు దేశానికి పట్టు కొమ్మలని. ఇలా చక్కటి ఆట పాట నుంచి కేలి విలాస మరి యసురు వ్యక్తి కన్నరసం ఫండి అన్నారు పెద్దలు. ఏది ఉన్నప్పటికీ కూడా ఎంతోమంది మరి ఈరోజు ఈ కార్యక్రమానికి తలై రావడం, అలాగే అందరికీ కూడా మంచి జరగాలని కోరుకుంటూ మరి కలియుగ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు, అలాగే మరి విజయవాడ కనకదుర్గం ఆశీస్సులు కూడా అందరూ కూడా కలగాలని ఆశిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. మీ నందమూరి బాలయ్య. ఇలాగా ఆయన వాయిస్ని మనం ఇమిటేట్ చేయొచ్చు అనమాట. అలాగే మెగాస్టార్ గారు వచ్చి మాట్లాడితే కూడా ఎలా ఉంటుందనేది ఒకసారి మనం విన్నట్టయితే, ఈ రోజున మిమ్మల్ని అందరినీ ఇలా చూస్తూ ఉంటే కనుక నా గుండె ఎంతో ఆనందంతో నిండిపోయింది. ఇక్కడ ఎంతోమంది కళాకారులు ఎన్నో రోజుల నుంచి ప్రాక్టీస్ చేసి తాము గళం విప్పి పాడుతూ ఉంటే మీరు ఆ చప్పట్లతో మీరు ప్రోత్సహిస్తున్న విధానాన్ని చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. మీ అందరికీ కూడా మీ అందరిని అభినందిస్తూ మీ అందరికీ సెలవు తీసుకున్నాను. ఈ ఏషాంబసారి కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా ఇలా నిర్విఘ్నంగా నిర్వహించాలని, అలాగే మీరు కూడా తోడ్పాటుని అందిస్తారని కోరుకుంటూ మీ అందరికీ సెలవు తీసుకున్నా మీ చిరంజీవి. ఇలాగ ఆయన రెగ్యులర్గా ఆయన మీటింగ్లో మనం చాలా చూస్తూ ఉంటాం. అయితే మిమిక్రీలో మరొక వాయిస్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఆయనే మోహన్ బాబు గారు. చిరంజీవి గారు వచ్చే మోహన్ బాబు గారు కూడా ఉన్నట్టే ఇంకొక తమాషా. ఎలా అంటే ఆయన డైలాగ్స్ చాలా అద్భుతంగా చెప్తూ ఉంటారు. ఆయన కూడా జనరల్గా మాట్లాడితే ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా నమస్సుమాంజలు తెలియజేసుకుంటున్నాను. ఆ షిరిడి సాయినాథి ఆశీస్సుల వల్ల అందరం బాగుండాలని కోరుకుంటూ మీ అందరి కోసం ఒక చక్కటి డైలాగ్ని ప్రిపేర్ అయ్యాను. దానికోసం మీకు చెప్తున్నాను. మీరందరూ చూస్తుంటారు, యమ దొంగ యముడుగా ఎంతో బాగా పేరు తెచ్చినటువంటి సినిమా అది. ఆ సినిమాలో నేను చెప్పిన డైలాగు మళ్ళీ మీకోసం రిపీట్ చేస్తున్నాను. కావాలనుకున్న వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టి ఆ డైలాగు వినండి. ఓరి మానవా, మతి తప్పినదా, మదమెక్కినదా, ధర్మార్థను స్పర్శించుడికి అర్హత లేని నీవు దానిని అధిష్ఠించుటయా, ఎంత ఉన్మాదం, ఎంత అహంకారం, ఎంత కండకావరము. తుచ్చమానవ, డబ్బుకు చావు, జబ్బుకు చావు, తప్పుకు చావు, అప్పుకు చావు, తుచ్చెవరు దేవుడు అంటూ ముత్తుకునే మీరెక్కడా? జనన మరణములు మురివేలుతో లెక్కించు మేమెక్కడరా? మీ మానవ జాతి అల్పము, నీచము, నీచము, నీచము. అట్టి నీచ జాతి జనించిన నీవు నరకాధిపతి ఒకటయ్యా, అసంభవము. వృధా ప్రయత్నాలు మాని యమదండలకు సిద్ధము కండు, తల ఉంచి ముక్కుటే దిక్కురా నీ నీచ మానవ జాతికి బొంబోళ జంబా. ఇలాగ ఆయన స్టైల్. సరే, నేను ఎన్ని డైలాగులు చెప్పినండి, చప్పట్లు కొడతా బాగానే అట్లా ఉన్నట్టుంది. ఎప్పుడైతే హాస్యం అనేటువంటిది ఏడవుతుందో అందరిలో
ఆ ఇది ఉంటుంది చూసారా, అది చాలా పవర్ఫుల్ అనమాట వీటన్నిటికంటే కూడా. సో నవ్విస్తూ అనుకరించడం అనేటువంటిది ఇంకొద్దిగా గ్రేట్నెస్ ఉంటుందన్నమాట. డెఫినెట్గా ఆ నవ్వు అనేటువంటిది లేకపోతే ఎంత దారుణంగా ఉంటుందంటే, ఏమన్నా మన ఇంటికి వస్తే ఎలా పలకరిస్తాం? శివ రా బాగున్నావా, రా కూర్చో, ఏంటి సంగతులు అంటే ఎలా ఉంటుంది? ఒక్కోడు ఉంటాడు, ఆ నవ్వుతాడు కానీ కనపడదు అసలు. వాడింటికి మనం వెళ్ళామనుకోండి, ఎంత పలకరిస్తాడు? ఏం శివ బాగున్నా, దా కూర్చో అంటాడు. సగం చచ్చిపోతాం అక్కడే మనం. నేను చాలాసార్లు చూస్తున్నాను ప్రోగ్రామ్, కొంతమంది బయటికి వెళ్ళగానే సార్ బాగా చేశారు సార్, మీరు భలే చేశారు సార్ అన్న వస్తూ ఉంటారు. ఒకడు వస్తాడు చాలా సీరియస్గా ఉంటాడు, ఆ వ్యక్తి వచ్చి సెకండ్ ఇస్తాడు, బాగా చేసావా అంటాడు. బాబు వీడే తంతాడేమన్నట్టు అనిపిస్తుంది అనమాట. ఆ చిరునవ్వు కూడా లేకపోతే అంత తేడా ఉంటుంది జీవితంలో. డాక్టర్లు కూడా చెప్పేది అదే, మనం ఎంత నవ్వుకుంటే లైఫ్ స్పాన్ అంత పెరుగుతుందిరా బాబు అని చెప్తూ ఉంటారు. సో దీనికి సంబంధించినంత వరకు చాలా జోక్స్ అనేవి మనం చూస్తూ ఉంటాం. ఈ మధ్య మీమ్స్, ట్రోల్స్ చాలా ఎక్కువైపోయి మనం చాలా ఎంజాయ్ చేస్తున్నాం. ఈ మధ్య బాగా సర్క్యులేట్ అవుతుందండి ఒకటి, నాకు బాగా నచ్చింది. అదేంటంటే అంబానీ గారు ఒక విషయంలో మాట్లాడుతూ, నేను నా కారులో నా ఎస్టేట్లన్నీ చూసుకుంటూ వెళుతూ ఉంటే చీకటి పడిపోయింది అని అన్నాడంట. సగం ఎస్టేట్ వరకు వెళ్ళిపోయేసరికి చీకటి పడిపోయిందండి. పక్కనే బ్రహ్మానందం గారు బొమ్మేసి, మాకు ఇలాంటి పనికిమాలిన కారు ఒకటి ఉంది, ఈ మధ్య అమ్మేశా అని అన్నాడంట. అంటే చూడండి దానిలో ఎంత సున్నితమైనటువంటి హాస్యం దాగుందో. ఇలాగా మనం ఈ రోజున అన్నీ చూస్తూ ఉన్నాం అనమాట. ఇలా హాస్యానికి సంబంధించి చాలానే చెప్పుకోవచ్చు. అలాగే మనం కొంతమంది ప్రముఖులను అనుకరిస్తూ కూడా ఎలా చెప్పొచ్చు అనేటువంటిది మీకు తీసుకున్నట్టయితే, ముందుగా నారా చంద్రబాబు నాయుడు గారి వాయిస్ని కనుక విన్నట్టయితే మీ అందరికీ తెలిసిందే, ఆయన చాలా హుషారుగా ఈ 70